నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. పెట్టాడయ్యా పంచాయతీ, కేంద్రాన్ని కూడా లాక్కొచ్చాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణన్ని ఉద్దేశించి పెట్టాడయ్యా పంచాయతీ అని చెప్పేసి అంటున్నట్టు, అలాగే కేంద్రాన్ని కూడా ఈ గొడవలోకి ఇన్వాల్వ్ చేశాడు అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. ఎందుకలా పెట్టాను అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే పోయిన శనివారం నాడు ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకు అని చెప్పేసి, అంటే వీకెండ్ కామెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రోగ్రాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా, ఏం చెప్తే అలా గంగిరెద్దుల్లాగా పాటిస్తారు, చివరికి వాళ్ళ భార్యల్ని కూడా చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు కుదర్చమంటే డూడు బసవనల్లాగా తలూపుతారు, అదే పని చేస్తారు అని చెప్పేసి ఆయన తన వీకెండ్ కామెంట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ విషయం విన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మంగళవారం నాడు రోషం పొడుచుకొచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందుకు వెళ్ళి హైదరాబాద్లోని ఆఫీస్ ముందుకి ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి ధర్నా చేశారు. ధర్నా చేయటమే కాదు, ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించి వైసీపీ వాళ్ళు కేంద్రానికి కూడా కంప్లైంట్ చేశారట. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు రాధాకృష్ణ మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి చేసిన కంప్లైంట్ ఈ వైసీపీ వాళ్ళకే చుట్టుకుంటుంది, వైసీపీ మెడకే అది వచ్చి చుట్టుకుంటోంది అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం. అయితే ప్రస్తుతం అసలు మీడియాతో ఎందుకు పెట్టుకోకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న మోదీ, షా ఇద్దరు కూడా, అంటే నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా మీడియాని శాసించవచ్చుగా, మీడియాతో ఎలా పడితే అలా మాట్లాడొచ్చుగా. ఎందుకని వీళ్ళిద్దరూ ఎప్పుడు మీడియాని బుజ్జగిస్తూ ఉంటారు? మీడియాతో ఎందుకు సఖ్యతగా ఉంటారు? మీడియాతో స్నేహంగా ఎందుకు మెసులుకుంటూ ఉంటారు? వాళ్ళకి చేతగాక, వాళ్ళ దగ్గర అధికారం లేక. అలాగే రాహుల్ గాంధీ, ఈయనను చూస్తేనే మీరు చెప్పేస్తారు మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించే వ్యక్తి అని చెప్పేసి. ఎందుకంటే మీడియా కూడా ఈయన అంతగా పట్టించుకోదు. ఎప్పటికప్పుడు, అంటే మనం కూడా తాజాగా చూస్తే ఈ మధ్య కాలంలో పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన బయటకు వస్తూ మీడియా మీద చిరుబురులాడారు. అంటే అలా చేస్తే మీడియా ఎప్పుడైనా ఆయన్ని పట్టించుకుంటుందా? అందుకే ఎప్పుడూ కూడా నరేంద్ర మోదీ, అమిత్ షా వచ్చినంతగా మీడియాలో రాహుల్ గాంధీ రారు. ఎందుకంటే ఆయన చిరుబురులాడుతూ ఉంటారు, మీడియా మీద విసుక్కుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఈయన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయరు. అందుకనే మీడియాతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే రాజశేఖర రెడ్డి కొంత తెలివిగలవాడు కాబట్టి గతంలో, అంటే 2004 ఎన్నికలకి ముందు మీడియాతో కాస్త సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా సీఎం అయ్యాడు కదా, సో అప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టాడు. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి మాట్లాడటం ఆయన దగ్గర నుంచి వచ్చిందే ఈ స్కూలు జగన్మోహన్ రెడ్డికి. సో కాబట్టి గతంలో ఆయన ఏం చేశాడు, తనకి ఏబిఎన్ నుంచి, ఈనాడు నుంచి సరైన సహకారం అందటం లేదు అని చెప్పేసి సాక్షిని పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి చేత. మీరింకా బాగా గమనిస్తే 2009లో రాజశేఖర రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ఒక కాలం రాశారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా రాస్తే, ఎలా పడితే అలా మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గురించి ఎలా పడితే అలా మాట్లాడితే, ఎలా పడితే అలా రాస్తే సహించేది లేదు అని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే రామోజీరావు ఇద్దరూ కూడా ఆ వార్నింగుల్ని, ఆ బెదిరింపుల్ని ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. మరో 2 రోజులకి ఏబిఎన్ రాధాకృష్ణ దానికి రివర్ట్ కూడా ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని చెప్పేసి. అయితే ఇంకొక మాట కూడా ఇక్కడ గుర్తు చేయాలి. ఏబిఎన్ రాధాకృష్ణని 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. మీ పత్రికలో ప్రతిసారి కూడా మా గురించి, మా కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి బ్యాడ్గా రాస్తున్నారు, ఎందుకలా రాస్తున్నారు, అలా రాయొద్దు అని అంటే మీరు చెడు చేయకండి, మేము రాయము అని చెప్పేసి అన్నారట. సరే, విధానపరమైన నిర్ణయాల్ని పక్కన పెట్టేస్తే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, ఆ విషయాల్ని వెయ్యొద్దయ్యారంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు చూడండి, మేము వెయ్యము, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటేనే మేము వేస్తాం, ఆత్మహత్యలు జరగకపోతే, ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన రైతుకు రాకపోతే మేమెందుకు వేస్తాం, వేయాల్సిన అవసరం మాకేముంటుంది అని చెప్పేసి రాధాకృష్ణ గట్టిగానే రివర్ట్ ఇచ్చాడట రాజశేఖర రెడ్డికి. సో ఇక ఏమీ చేయలేక, నువ్వు ఒక పెద్ద లీడరు అనుకుంటున్నావా, నువ్వు ఒక పెద్ద
పోటుగాడివి అనుకుంటున్నావా? సరే కానీ అని చెప్పేసి ఆయన కూడా నవ్వి ఊరుకోవాల్సొచ్చింది. రాజశేఖర రెడ్డే ఏవి చెయ్యలేక ఊరుకోవాల్సొచ్చింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలుగుతాడు అని అనుకుంటే గత 5 ఏళ్ళు ఏం చేశాడు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రసారాలను ఆపగలిగాడు. లేకపోతే ఇంకా గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వకుండా కట్టడి చేయగలిగాడు ముఖ్యమంత్రి కాబట్టి. అంతకు మించి ఏమైనా చేయగలిగాడా? గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఏబిఎన్ రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గురించి అర్ధరాత్రి క్రీస్తుతో మాట్లాడతాడు అని చెప్పేసి రాసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. అంటే ఆయన మానసిక స్థితి గురించి కదా చెప్పింది. ఆ మానసిక స్థితి గురించి చెప్పినప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడేం చేస్తాడు? ప్రతిపక్షంలో ఉండి రేపు అధికార పక్షంలోకి వచ్చినా కానీ ఒకవేళ వైసీపీ వాళ్ళు ఊహించుకుంటున్నట్టు వచ్చినా కానీ ఏం చేయలేడు అని చెప్పేసి ఏబిఎన్ వాళ్ళంతా అంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. అలాగే 1:12 ఆ టైంలో యేసుప్రభుతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 2:30 ఆ టైంలో తన తండ్రి రాజశేఖర రెడ్డితోటి కూడా మంతనాలు జరుపుతున్నాడు రాజశేఖర రెడ్డి ఆత్మతోటి అని చెప్పి రాసిన రోజే ఏం చేయలేకపోయాడు. ఇంక ఇప్పుడేం చేస్తాడని చెప్పేసి ఏబిఎన్ వాళ్ళు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే కొన్ని అత్యంత సీక్రెట్ విషయాలు కూడా మీడియాకి తెలుస్తాయి. అందుకే మీడియాతో జాగ్రత్తగా ఉండాలి. పార్టీ పరమైన విషయాలు కావచ్చు, లేకపోతే కుటుంబ సంబంధిత విషయాలు కావచ్చు, కుటుంబంలో వివాదాలు కావచ్చు, మీడియాకి చాలా ఈజీగా తెలిసిపోతాయి అని చెప్పడానికి ఇదిగోండి. షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి గొడవలు జరుగుతున్న విషయం బయటకి ఫస్ట్ వచ్చింది ఏబిఎన్లోనే. అలాగే షర్మిల పార్టీ పెట్టబోతుంది అని చెప్పిన విషయం కూడా ఫస్ట్ వచ్చింది ఏబిఎన్లోనే. అలాగే కేసీఆర్ ఫ్యామిలీలో ముఖ్యంగా కవితకి వివాదాలు రగులుతున్నాయి అని చెప్పిన కూడా ఫస్ట్ ఏబిఎన్ఏ. అలాగే కేటీఆర్కి కవితకి కూడా ఏమాత్రం సరిపట్టలేదు అని చెప్పింది కూడా ఏబిఎన్ఏ. ఆ విషయం మర్చిపోతే ఎలాగా? సో కాబట్టి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అందరూ చెప్తూ ఉంటారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తను పెట్టబోయే క్యాబినెట్ మీటింగ్ విషయాల్లో కొన్ని అంశాలు బయటికి పొక్కుతూ ఉంటాయి. కానీ చంద్రబాబు ఆ విషయంలో అసహనం వ్యక్తం చేసినా మీడియా మీద ఎప్పుడు దురుసుగా ప్రవర్తించింది లేదు. అలాగే కేసీఆర్ లేదా కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా మీడియా మీద అప్పుడప్పుడు కాస్త నోరు పడేసుకున్నా మరి జగన్మోహన్ రెడ్డి స్థాయిలో మేము కొట్టేస్తాం, లోపలేస్తాం, పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాం అని వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వటం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది తలకి చుట్టుకుంటోంది అని అంటున్నారు. ఎందుకని అంటే ఇక్కడ కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వానికి ఇలాగా మీడియా ఇలా ఇష్టం వచ్చినట్టు రాస్తోంది, మా మీద ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడని ఒక టాక్ ఉంది. అయితే మరి కేంద్ర ఇంటెలిజెన్స్ చూస్తూ ఊరుకోదు కదా. ఎవరు తప్పు చేశారు ఏంటి అంటే రాధాకృష్ణ తప్పు చేశాడా? వీకెండ్ కామెంట్లో ఆయన మాట్లాడింది తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చెయ్యాలని చూసింది తప్ప అని చెప్పేసి వాళ్ళంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఎవరు ఎలా మాట్లాడారు, గతంలో ఎవరు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎవరు ఏం చేశారు, గతంలో దాడులు ఎవరు చేశారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది ఎవరు, అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసింది ఎవరు, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా దాడులు చేయడానికి మీదకు వెళ్ళింది ఎవరు అనేది కూడా అంతా చూస్తారు కదా. సో కాబట్టి కేంద్రానికి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇవ్వబోతున్న రిపోర్టు గురించి ఇప్పటి నుంచే వైసీపీకి ఒక భయం మొదలైందట. ఏం జరగబోతుంది, రేపేం జరుగుతుంది, ఒకవేళ ఇలా మీడియా మీద కూడా వెళుతున్నారు వీళ్ళు అని తెలిస్తే కేంద్రం మనల్ని పూర్తిగా దూరం పెట్టేసిందంటే పరిస్థితి ఏంటి? ఇప్పటికే అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. మన రాజ్యసభ సభ్యులకి కానీ మన పార్లమెంటు సభ్యులకి కానీ అపాయింట్మెంట్లు దొరకడం చాలా 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 కష్టమైపోయిన పరిస్థితి. మరి ఇలాంటి పనులు కూడా చేస్తున్నామని తెలిస్తే, మీడియా మీదకు కూడా వెళ్ళటంలో తప్పు వైసీపీదే అని తెలిస్తే, వాళ్ళు వైసీపీదే తప్పు అని భావిస్తే, కేంద్ర ఇంటెలిజెన్స్ వైసీపీకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తే పరిస్థితి ఏంటి? కంప్లీట్గా వైసీపీ ఒంటరైపోతుంది కదా అని చెప్పేసి గుబులు పడుతున్నారట ప్రస్తుతం. మరి ఏం జరగబోతుంది? కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్న విషయాల్ని పూర్తిగా కేంద్రానికి విశదీకరించి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే, అంటే వైసీపీ చేస్తున్న దాడులు కావచ్చు, వైసీపీ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆడవాళ్ల మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడినవి గతంలో చేసినవి కావచ్చు, ఇప్పుడు చేసినవి కావచ్చు, ఆ పార్టీలోని మహిళా నేతలు మాట్లాడే మాటలు కావచ్చు, ఏకంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణి కావచ్చు, లేదా మీడియాని ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, వీటన్నిటి మీద
కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వైసీపీ నుంచి పూర్తిగా దూరం జరిగిపోతుంది అనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? కేంద్రం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.